15,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన జగద్గిరిగుట్ట ఎస్ఐ శంకర్ అంట. చూడూరి మన బిచ్చగాళ్ళన్నా నయ్యము, వాళ్ళకు పూట గడవంగానే పోయి ఒక దగ్గర చూసుకొని వండుకుంటారు షెట్ కింద. కానీ ఈ కొత్త బిచ్చగాళ్ళు పొద్దారు కదా అన్నట్టు ఈ ఒకటే దోస్తుంది నువ్వు ఎస్ఐ పెట్టయినవరా నాయన. నువ్వు ఇలాంటి వాళ్ళ వల్ల పోలీసు వ్యవస్థకే మట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. లంచం తీసుకుంటారా నాయన నువ్వు? ఈ లంచానికి ఎగబడ్డానేమో నాయన. ఈ అవినీతి పోలీసు వాళ్ళ వల్ల ఈనాడు పోలీసు వ్యవస్థకే సిగ్గు అనిపిస్తుంది. అసలు కొత్త బిచ్చగాడు లెక్క తయారయ్యారు. మొత్తం ఏడ దొరుకుతాడు, దోసుక తినాలి, కడగనాకాలే. మొత్తం వాడు నిరుపేదోడు అయినా సరే, ఆ గంగడాలు తేలినా సరే కానీ ఆ దగ్గర అడుగుతుంది ఏంటారు. బిచ్చపోడన్నా అయ్యా నీకన్నా. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బ్యూరోలోకి వెళ్తే జగద్గిరిగుట్టలో ఆ బ్యాండ్ బాజా నిర్వహిస్తున్న వ్యక్తిపై గత కొద్ది రోజుల క్రితం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్ఐ శంకర్ ను కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు అనంతరం సౌండ్ ఎక్విప్మెంట్స్ ను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామగ్రిని తిరిగి ఇచ్చేందుకు గాను కేసు నమోదు కాబడిన వ్యక్తి నుంచి ఎస్ఐ 15,000 లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈరోజు సిగ్గు శరమేమన్నా ఉందా? నీ పెళ్లి కొట్టించుకోవాలి బ్యాండ్ నువ్వు. అరే ఏదో నచ్చ చెప్పి పంపించాలి, మరీ లేట్ అయితే పంపించాలి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి సౌండ్ పొల్యూషన్ అయితే అని చెప్పి పంపించాలి. కానీ అది సీజ్ చేసుడు కరెక్టే, మళ్ళీ దాని ఇయ్యానికి మెటీరియల్, ఆ మెటీరియల్ బ్యాండ్ మీద వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ బతుకు బ్యాండ్ లేదు, నువ్వు బ్యాండ్ గుంజు కొట్టివి, వాళ్ళ బతుకే దొంగతనం అంతేవాళ్ళు. వాళ్ళు నచ్చ చెప్పి పంపిస్తే అయిపోతుంది. చాలాతన కూడా లంచం తీసుకుంటా అంటే నీకు ఏమనాలి? నేను అసలు ఇట్లున్నాడు ప్రజలు. జగద్గిరిగుట్ట ఎస్ఐ అంటే ఇక చూసుకో ఎట్లుందో కథ. ఇటువంటి వాళ్ళు పోలీసులు ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే బాగా చెప్తా మీరు పట్టి ఇర్రి. మీ దగ్గర పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటే పట్టి ఇరు, మీరు బుద్ధి జ్ఞానం వస్తుంది పోలీసు వాళ్ళకి.